ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పాల్గొని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత బీఆర్ఎస్ హయాంలో మహనీయుల పార్టీలకు అతీతంగా వర్ధంతులు, జయంతులు నిర్వహించామన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మహనీయుల విగ్రహాలకు పూలమాలలు కూడా వేయటం లేదని మధు ఆరోపించారు. जोहार बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन। ఈ విగ్రహాలను ఇవాళ కూడా అపహాస్యం చేస్తూ ఇది పుట్టమలు పెట్టిండు, దీన్ని మనం ముట్టొద్దు, దీన్ని తాకొద్దు అని వాళ్ళ ఆదేశాలు ఇచ్చి, అదే మంత్రి ఎమ్మెల్యే ఎన్నికల ముందు మాత్రం మేము పెట్టిన విగ్రహాన్ని అయినప్పటికీ ఎన్నికల కోసం వాడుకోవాలని ఇక్కడ టెంట్ వేసి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత బిడ్డల్ని మా మీదికి ఉసికొల్పి గొడవ చేయించినటువంటి చరిత్ర వాళ్ళ మంత్రుల్లో చర్చ జరుగుతూ ఉంది. నియోజకవర్గంలో ఇది మహనీయుల మాసం. ఇవాళ మహనీయుల మాసంలో మేము గత సంవత్సరంలో ఏదైతే అంటే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మొదలుపెట్టినామో, గత సంవత్సరం అయితే ఏదైతే మహనీయుల దీక్షను మేము తీసుకోవడం జరిగింది. ఆ మహనీయుల దీక్ష మళ్ళీ ఈ సంవత్సరం కూడా 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వరకు ఆ దీక్షను మళ్లీ తీసుకోబోతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో చరిత్ర మహనీయులది తెలపాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది, ముఖ్యంగా బలహీన వర్గాలు, బహుజనుల పైన ఉన్నదనే విషయాన్ని మరీ जोहार बाबू जगजीवन राम।